మీరు పని ఇక్కడ కూడా సర్వేలో బై మిస్టేక్ కూడా లేని వాళ్ళకి క్యాన్సర్ అయిపోయి అనే మాట రావద్దు. అది తగ్గేది లేదమ్మా. విన్నామా అమ్మ? ఇట్లా లోపల కూర్చుంటే కావచ్చు కదా క్లాస్లో స్కూల్ పట్టణంలో రాసే కాగితం ఒకటి చూపించాలి. పని లేదు మనం చేసేది ఏం లేదమ్మా. మీరు ఏదో పెద్ద ఓటు ఇప్పుడు స్వీట్స్ మాట్లాడి అంత క్లీన్ చేస్తారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీగా పేరు మార్చబడి దాదాపు 2006 నుంచి జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం ఇండ్ల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేసి అప్పుడు ఇందిరమ్మ కాలనీ పేరు మీద కొన్ని ఇండ్ల నిర్మాణం, ఆ తర్వాత 2008లో ప్రారంభోత్సవం అయిన తర్వాత ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా 2018లో మళ్ళీ మంజూరు చేసుకొని భూమి పూజ చేసుకొని పని మొదలుపెట్టిన తర్వాత వివిధ రాజకీయ కారణాలు కావచ్చు, ఆర్థికపరమైన పరిస్థితులు కావచ్చు, పనులు ఆగిపోయినాయి ఉండే. 2018 మేలో వేసిన ఫౌండేషన్ ఆగిపోతే మళ్ళీ 2020 నవంబర్లో అంటే నేను శాసనసభ్యుని అయిన తర్వాత దాదాపు 1 సంవత్సర కాలం పట్టింది. అప్పుడున్న గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి అనుమతి తీసుకొని అప్పుడున్న జిల్లా పాలనాధికారి గారు వారి విశేష అధికారాలను ఉపయోగించి పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్కు 60C కింద ఇచ్చి పనులు మొదలుపెట్టినాం. అందరి సహకారం, అధికారుల సహకారం, వివిధ రాజకీయ నాయకుల సహకారం, జగిత్యాల ప్రజల సహకారంతో 2023 అక్టోబర్ వరకు 4520 ఇండ్లు నిర్మాణం చేసుకోబడ్డాయి. అక్టోబర్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకుల వసతి 3 తగ్గి ఉండే. అట్లనే దాదాపు 24 కోట్ల రూపాయల బిల్లు ఈ నిర్మాణం చేసే కాంట్రాక్టర్కి రాక ఇబ్బందులు ఉండే సందర్భం. ప్రభుత్వం మారిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 2023 డిసెంబర్ 19 నాడే, అంటే ప్రభుత్వం మారినాక 12 రోజులకే వారిని కలవడం, ప్రతిపాదనలు ఇవ్వడం, ఆ ప్రతిపాదనలు పరిశీలించమని చెప్పి సీఎం గారి ఆఫీస్ నుంచి మన కలెక్టర్ ఆఫీస్కు ఉత్తరం రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మార్చిలో కొన్ని నిధులు 24 కోట్లు రిలీజ్ అవ్వడం, తర్వాత జూలై ఎండింగ్లో వాటర్ ట్యాంక్ కోసం 14 కోట్ల రూపాయలు, సెప్టిక్ ట్యాంకులు, కరెంటు కోసం 18 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే అవన్నీ కూడా జూలై తర్వాత పనులు ప్రారంభమై అక్టోబర్ వరకు పూర్తయిపోయి అక్టోబర్ నవంబర్ నుంచి అంటే 2024 చివరి నుంచి ఇళ్ళలు ఉంటా ఉన్నారు. ఇక్కడ స్కూలు, హాస్పిటల్, అంగన్వాడీ, బస్ సౌకర్యం ఇవన్నీ కూడా లేని పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగానే అప్పుడున్న హౌసింగ్ మినిస్టర్ గారు
అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, పాలక వర్గము, కమిషనర్ ప్రతిపాదనలు పంపితే 35 కోట్లకి పంపినాం. అవన్నీ కూడా కొంత ప్రాసెస్ ఉన్నాయి. మిత్రులు ఎమ్మెల్సీ రమణ గారు, నేను ఇద్దరం కూడా కలిసి ఒకసారి హౌసింగ్ మినిస్టర్ గారు వెళ్ళి పర్సనల్గా కూడా కలవడం జరిగింది. మళ్ళీ మొన్న రివ్యూలో కూడా కలవడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు అయితే హౌసింగ్ మినిస్టర్ గారు నేను తప్పకుండా ఇంత పెద్ద కాలనీ రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఆ కాలనీని పరిశీలిస్తా అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి సలహాదారైన వేం నరేందర్ రెడ్డి గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హుజూర్ నగర్లో ఏ విధంగానైతే అక్కడ కట్టిన మోడల్ కాలనీకి, ఎందుకంటే దీని తర్వాత అతిపెద్ద కాలనీ అది, హుజూర్ నగర్లో ఎట్లా ఇస్తున్నామో అట్లా జగిత్యాలకు మంజూరు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఆ ప్రతిపాదనలన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వారు కూడా గౌరవ మంత్రివర్యులు హౌసింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని జగిత్యాలకు వచ్చి ఇది చూడాలి, ఇది పెద్ద కాలనీ, చాలా సమస్యలు ఉన్నాయి, ఇది అంతకుముందు నూకపల్లిలో ఉండే, అటువంటి సందర్భంలో నూకపల్లి నుంచి మనం జగిత్యాల అర్బన్ కాలనీగా మొదట్లో ఏ పేరు ఉండనో అదే పేరుగా దీన్ని మార్చి కలపడి గెజెట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరు చూసినా అనుమానం ఏం లేదు. ఒకప్పటి ఇందిరమ్మ కాలనీ, ఇప్పుడు జగిత్యాల అర్బన్ కాలనీగా ఈ కొత్త కట్టిందంతా కూడా జగిత్యాల పట్టణంలో మెర్జ్ అయింది. అందుకే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ డబ్బులు పెట్టి ఒక్కరు ₹1 ట్యాక్స్ ఇప్పటి వరకు కట్టలేదు, నల్ల బిల్లు కట్టలే, ఇంటి పన్ను కట్టలే. ఎంత పల్లెటూరులో అయినా ఎంత దళిత వాడలైనా నెలకు ₹100 ₹50 ఉంటుంది. ఒక్కటి కూడా వసూలు చేయకుండా మన మున్సిపల్ కలిపినప్పటి నుంచి కూడా ఈ పరిశుభ్రత, వాటరు, కరెంటు బిల్ అంతా కూడా మున్సిపాలిటీ కడతా ఉంది. రేపటి నాడు గౌరవ మంత్రివర్యులు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభమై ఇక్కడ హాస్పిటల్ కావచ్చు, చాలా పెద్ద స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టే ఆలోచన కూడా, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి, అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఈ మెయిన్ రోడ్ మొత్తం కూడా దాదాపు 4.5 కిలోమీటర్లు డబల్ రోడ్, సీసీ రోడ్కు 6.5 కోట్లతోటి మా ఇంజనీర్లు ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేసిండ్రు. కొన్ని గలీలలో కూడా సీసీ రోడ్లు, అదేవిధంగా డంపింగ్ యార్డ్ మంచిగా చేయడము, తర్వాత నీళ్ళ వసతి కొంత లేని కాడ కూడా చేసే ఆలోచన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గుడి కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చు, కబ్రస్థాన్, శ్మశాన వాటిక, క్రిమటోరియం, వీటన్నిటికి కూడా ప్రతిపాదనలు రెడీ అయినాయి. యుద్ధ ప్రాతిపదికన టెంపుల్ కొంత కట్టిండ్రు, దానికి ఎక్కువ చేయడానికి, మస్జిద్కు అవన్నీ ఫండ్స్ ఎప్పుడొస్తాయో హైదరాబాద్కి వెళ్ళి ఇవన్నీ టెండర్లని కొంతమందికి అనుమానం ఉంది. గుడికి, మస్జిద్కు, చర్చికు ఒక శాసనసభ్యుని నేను గెలిచిన ఎమ్మెల్యే ఫండ్ నుంచి ముందే నిధులు వీటన్నిటికి కూడా మంజూరు చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. శుక్రవారం నాడు గౌరవ మంత్రివర్యులు వస్తారు, వారు పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అందరూ కూడా సహకరించాలి. సమస్యలన్నీ కూడా మీరందరూ మమ్మల్ని గెలిపించారు, మీ పక్షాన నేను ఉంటా. మీరేవే ఉన్నాయో రాతపూర్వకంగా ఇస్తే, ఎందుకంటే తలా ఒకటి మాట్లాడితే ఎవరు మాట్లాడేది అర్థం కాదు, ఏ పని కావాలనో అర్థం కాదు. కాబట్టి రాతపూర్వకంగా ప్రతిపాదనలు ఇస్తే తప్పకుండా ఇస్తాం. తర్వాత మాట్లాడడానికి కూడా ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి కావచ్చు, లేదా ఒక్కొక్క వాడకట్టు రోడ్డు నుంచి 3-4 రోడ్ల నుంచి ఒక్కళ్ళను ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా మంత్రి గారికి చెప్పడానికి అవకాశం ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రాతపూర్వకంగా ఇవ్వడానికి వినతి పత్రాలు రెడీ చేసుకుంటే తప్పకుండా ఇస్తాం. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. దీన్ని జగిత్యాల అర్బన్ కాలనీగా ఆల్రెడీ గెజిట్ వచ్చింది, జగిత్యాలలో కలిపినాం. ఇంకా కూడా కొన్ని ఆలోచనలు, ఎందుకంటే టిఆర్ నగర్ దీని మధ్యలో గ్యాప్ ఉంది, అవన్నీ రెవెన్యూ పరంగా ఇప్పటికి కూడా రెవెన్యూ పరంగా నూకపల్లి అని ఉంది. నూకపల్లి అనేసరికి పోలీస్ కేసు అయితే మలయాలు పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మలయాలు పోవాల్సి వస్తుంది. కాబట్టి రెవెన్యూ పరంగా కూడా దీన్ని జగిత్యాల కలిపినప్పుడే మనకు అటు ఇట్లాంటి మనకు ఏదైతే మున్సిపాలిటీ కావచ్చు, తహసీల్ ఆఫీస్ నుంచి అవసరం పడేటివి కావచ్చు, పోలీస్ నుంచి అవసరం పడేటివి కావచ్చు, సో జగిత్యాల పట్టణంలో కలిపినప్పుడే మనకు అధికారికంగా ఇంకా రెవెన్యూ పరంగా కూడా కలపాల్సి ఉంది. అది కూడా ఈ ప్రతిపాదనలు రెవెన్యూ మినిస్టర్ గారే వస్తున్నారు కాబట్టి ఆ ప్రతిపాదనలన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు నిరంతరం అసౌకర్యం జరగకుండా సౌకర్యాలు ఉండే విధంగా
మేము కృషి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం. మీరు గెలిపించిన శాసనసభ్యులం అయిన తర్వాత అందరికి ఎమ్మెల్యేలమే. ప్రధానమంత్రి అంటే మోడీ గారు 33% మందికి కాదు, లేదా 80% ఇందులో అందరికీ ప్రధానమంత్రి వారే. రేవంత్ రెడ్డి గారికి 47% ఓట్లు వస్తే అందరికీ వారే ముఖ్యమంత్రి. అట్లనే మీకు ఒక శాసనసభ్యునిగా, అట్లనే మున్సిపల్ చైర్మన్ గారు, అందరికీ మున్సిపల్ చైర్మన్, మీకు కూడా మున్సిపల్ చైర్మనే. కాబట్టి వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.